హలో అండి. వెల్కమ్ టు అల్టిమేట్ మిక్సప్. ఈరోజు నేను సాఫ్ట్ అండ్ జ్యూసీ మటన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది నా ఫస్ట్ రెసిపీ ఇన్ దిస్ ఛానల్. ముందుగా కావాల్సినవి 4 దాల్చిన చెక్కలు, 4 ఇలాచీ, 7 లవంగాలు, 2 మిర్చి చీలికలు, పుదీనా, 3 ఆనియన్స్ కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 750 గ్రామ్స్ మటన్. ముందుగా 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ స్పైసెస్ అన్నీ వేసి గోలించుకోవాలి. అవి కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. అలాగే కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించి, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. త్వరగా గోలడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు వేసి ఓసారి కలపాలి. ఓ 2 నిమిషాల తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్‌ని అందులో వేసి 5-10 మినిట్స్ గోలించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మటన్ కాస్త ఆయిల్‌లో ఫ్రై అయ్యాక, ఇక్కడ నేను గ్రేవీ కోసం 2 కట్ చేసి పెట్టిన టొమాటోస్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో గోలించాక 2 గ్లాసుల వాటర్ పోసి 4-6 విజిల్స్ పెట్టుకోవాలి.
4-6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఉన్న ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూడండి. థిక్ గ్రేవీ కావాలనుకుంటే కాసేపు స్టవ్ పైనే పెట్టి దగ్గరికి తీసుకురావాలి. అందులోనే కాస్త మటన్ మసాలా, కాస్త ధనియా పొడి వేసి దగ్గరికి తేవాలి. లాస్ట్‌లో తరిగిన కొత్తిమీర ఆకు వేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే. హాట్ బగారా రైస్‌లో టేస్టీ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.